దేవునితో సమాధానం గల జీవితాన్ని పొందాలని ఆశపడుతున్నారా? అయితే మీ ఆశకు అనుగుణంగా దేవుడు ఆ నిండు సమాధానం గల ఆ విలువైన జీవితాన్ని మీకు ఇవ్వాలని దేవుడు ఆయన కృపగల దేవుడుగా ఉన్నాడు. ఈరోజు రోమీయులకు 5వ అధ్యాయం 1వ వచనం ద్వారా విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము అని ఆయన కూడా మనతో కలిసి వాగ్దానం చేస్తున్నారు. ఎంత అద్భుతమైన వచనమో ఇది! ఎందుకంటే చూడండి, ఈ మాటలు, ఈ దైవికమైన మాటలు దేవునితో మనల్ని సమీప సంబంధంలోనికి నడిపించేటటువంటి మాటలు కనుక ఈ వీడియోని మీరు అనేకులకు షేర్ చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఒక స్థలంలో ఒక 7 ఏళ్ల బాలుడు, ఆ అబ్బాయి ఇంట్లో బాల్తో ఆడుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే తన తండ్రి, నీవు ఇంట్లో ఈ బాల్తో ఆడుకుంటే కనుక ఏదో ఒక వస్తువు తప్పనిసరిగా విరిగిపోతుంది, కాబట్టి నువ్వు బాల్తో ఆడుకునే పని అయితే నువ్వు బయట ఆడుకోవాలి అని తండ్రి చెప్పాడు. కానీ ఈ కుమారుడు వినకుండా తండ్రి లేని ఒక సమయంలో ఆ బంతితో ఆ ఇంట్లో లోపలే ఆడుకోవటం స్టార్ట్ చేశాడో లేదో కొన్ని నిమిషాలకే ఆ డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఒక శ్రేష్టమైనటువంటి గాజు పాత్ర ముక్కలుగా విరిగిపోయింది. ఎంతో భయముతో, దుఃఖముతో నా తండ్రి బాధపడతాడు, లేదా నా తండ్రి నన్ను కొడతాడు, శిక్షిస్తాడు అని భయముతో ఆ కుమారుడు దాన్ని ఒక గమ్తో అతికించడం స్టార్ట్ చేశాడు. కానీ అతుక్కోలేదు, అది ఏది కూడా వీలు పడలేదు. ఇక చివరికి ఆ కుమారుడు అనుకున్నాడు, నా తండ్రి వచ్చేసరికి నేను గుమ్మం దగ్గర నిలబడి ఆయన కొడుకు ఎదురు చూస్తాను, ఆయన రాగానే ఆయనని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ జరిగిన విషయాన్ని క్షమించమని అడిగి ఆయనకి నేను ఆ విషయాన్ని చెప్తాను అని తనలో తాను అనుకుని తన తండ్రి రాక కోసం ఎదురు చూశాడు. సాయంకాలం అయింది, తన తండ్రి వచ్చాడు. గుమ్మం ఎదుట లోపలికి అడుగు పెడుతుండగానే ఈ కుమారుడు గబగబగబమని పరిగెత్తుకొని వచ్చి తండ్రిని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ, క్షమించండి తండ్రి అన్నట్టు, మీరు చెప్పారు, నేను వినలేదు, ఇదిగో ఇలా విరిగిపోయింది, ముక్కలుగా విరిగిపోయింది, నన్ను క్షమించండి అని పోరున ఏడవటం స్టార్ట్ చేశాడు. కానీ ఆ తండ్రి ఆ బిడ్డను ఎంతో ప్రేమగా తన గుండెలకు హత్తుకొని అంటున్నాడు కదా, ఇదిగో నీవు దాచక నా వద్ద నిజాన్ని చెప్పినందుకు నాకు సంతోషము. ఈ విధంగా మన పరలోకపు తండ్రి అయిన దేవుడు మన సహవాసము కొరకు దేవునితో మన బంధాన్ని బలపరుచుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దీనికి మనం చేయవలసింది ఏంటంటే, మనం చేసిన అతిక్రమమును, చేసిన తప్పిదాన్ని ఆయన సముఖములో ఒప్పుకోవటమే, దేవుని ఎదుట మనం ఒప్పుకోవటమే, ఆయన పాదాల యొద్ద ఒప్పుకోవటమే, మనల్ని మనం తగ్గించుకోవటమే. దేవుడు మహోన్నతుడు, ఐశ్వర్యవంతుడు, ఆయనకి ఏ కొరత లేదు. ఆయన సర్వ సంపదల కని మన దేవుడు, మనల్ని సృష్టించిన వారు కనుక ఆయన సముఖంలో మనం చేసిన తప్పిదాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన మన కన్నీటికి, మన మాటలకు, మన జీవితానికి ఒక విలువను ఆపాదిస్తున్నారు, ఒక విలువైన ఆశీర్వాదాన్ని మనకు దయచేస్తున్నారు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు గతంలో ఎటువంటి మూర్ఖపు పనులు పట్టుదలగా చేశావో, దేవుడు చెప్పినది చేయక దేవుడు చెప్పనిది ఏది నువ్వు చేశావో అది కూడా దేవునికి నీకు అసమాధానమే, అడ్డురాళ్లే. అవన్నీ కూడా దేవుడు తొలగించేందుకు, అవన్నీ కూడా తొలగిపోయేందుకు నువ్వు సమాధాన పడితే వాటంతట అవే తొలగిపోయి నీకు దేవునికి మధ్య గొప్ప సంబంధము దేవుడు కలగచేయాలని ఇష్టపడుతున్నాడు. ఇదిగో ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ద్వారా స్వయంగా పరిశుద్ధాత్ముడే నిన్ను తన సహవాసానికి రమ్మని పిలుస్తున్నాడు. ఆలస్యం చేయొద్దు, దేవుని వద్ద ఏది దాచవద్దు. నీవు క్షమించమని అడిగితే ఆ కనికరము కలిగిన మహాదేవుడు నిన్ను చేరదీయటానికి, నీకు గొప్ప విలువైన జీవితాన్ని
విలువైన ఆశీర్వాదాలను నీ జీవితంలో ప్రసాదించడానికి శక్తి కలిగిన వాడుగా ఉంటున్నాడు. దేవుని వద్ద దాచిపెట్టకండి. అదంతా ప్రేమ గల దేవుని ఎదుట మీరు ఒప్పుకున్నప్పుడు, విడిచిపెట్టినప్పుడు, నూతన జీవితం కావాలయ్యా, మీతో సహవాసం కావాలయ్యా అని అడిగినప్పుడు మిమ్మల్ని చేరదీస్తాడు. గొప్పగా మిమ్మల్ని ఆయన దీవిస్తాడు. ఈ విధంగా విశ్వాస మూలముగా మనం బుద్ధిమంతులుగా మార్చబడతాం. అంతేకాకుండా దేవునితో కూడా మనం సమాధానం కలిగిన వారుగా ఈ లోకంలో జీవించవచ్చు. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు మీ వినికిడిలో దీవెనకరమగును గాక.